హీ స్మార్ట్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో అనమాట. ఇది వచ్చేసి డిజైర్ ఎగ్జిబిషన్. ఇది జూన్ 5th, 6th, 7th జరిగింది. మాకు లాస్ట్ డే తెలిసింది. బట్ ఈ వీడియో నేను జూలై 4th అప్లోడ్ చేస్తున్నాను. బికాస్ ఎందుకు అంటే అప్పుడు నేను పోస్ట్ చేద్దామంటే నాకు అసలు మెమరీ లేదు. నేను రికార్డ్ చేశాను, వాయిస్ ఓవర్ ఇచ్చాను, బట్ అవ్వలేదు. కానీ ఇప్పుడు కూడా తాజ్ కృష్ణలో ఎగ్జిబిషన్ జరుగుతుంది. 2nd, 3rd, 4th, 5th, 6th కూడా ఉందనుకుంటా మేబీ. బట్ మేము 3rd వెళ్ళాం కాబట్టి 4th ఎడిట్ చేసి పెడుతున్నాను ఈ వీడియో అయితే. సేమ్ అవే పేజెస్ అనమాట, అవే బ్రాండ్స్, అవే జ్యువెలరీ, అవే శారీస్ ఉన్నాయి. సో స్టాల్స్ కూడా వాళ్ళవే ఉన్నాయి. ఎప్పుడు ఎగ్జిబిషన్ పెట్టినా వాళ్ళే రిపీటెడ్గా పెడతారంట. ఓన్లీ ఎగ్జిబిషన్స్లోనే ఉంటుంది వాళ్ళ స్టోర్. ఆన్లైన్ కానీ లేకపోతే స్టోర్స్ కానీ ఏమి ఉండవు, ఓన్లీ ఎగ్జిబిషన్స్ అనమాట. లాస్ట్ టైం వెళ్ళినప్పుడైనా కొంచెం ఎక్కువ షూట్ చేసుకున్నాను, బట్ ఈసారి వెళ్ళినప్పుడైతే అస్సలు ఎవరు కూడా ఒప్పుకోలేదు. వీళ్ళు ఆన్లైన్లో పెట్టారంట వాళ్ళ కలెక్షన్, బట్ అక్కడికి వెళ్తే మాత్రం కలెక్షన్ చాలా బాగుంది అండ్ టూ ప్రైజీ కూడా ఉన్నాయి. మీరు జస్ట్ ఏ డ్రెస్ తీసుకున్నా 4000 ఉంటుంది. అది సింపుల్ కాటన్ ఫ్రాక్ అయినా లేదా సింపుల్ కార్డ్ సెట్ అయినా. సో ఇంకా హెవీ ఇక్కడ చూపిస్తున్న వర్క్స్ అయితే స్టార్టింగ్ ప్రైస్ అవి 20 నుంచి 60K 80K వరకు కూడా ఉన్నాయి. బట్ కలెక్షన్ అయితే ది బెస్ట్ ఉంటుంది. అండ్ మనకేం నచ్చవా అంటే కాదు, నచ్చుతాయి, బట్ కొంచెం ప్రైజీ ఉంటాయి. మీరు తీసుకోగలిగితే తీసుకోవచ్చు. బట్ ఏదైనా కానీ స్టేట్మెంట్వి దొరుకుతాయి, అది మాత్రం గ్యారంటీ. అండ్ టు బీ ఫ్రాంక్ నాకైతే ఏమనిపించింది అంటే ఇది మిడిల్ క్లాస్ వాళ్ళకైతే కాదు, అప్పర్ మిడిల్ క్లాస్ కానీ ఇంకా హైయర్ క్లాసెస్ వాళ్ళకి అన్నట్టు అనిపించింది. మీరు ఎవరు ఏమనుకోకండి ఇలా చెప్తున్నందుకు. నాకు అలా అనిపించింది. మనం ఎఫర్ట్ చేయగలిగితే చేయొచ్చు అని చెప్తాము. సో మేము కూడా కొన్ని షాపింగ్ అయితే చేసాము. అవి మా బడ్జెట్లో వచ్చాయి కాబట్టి అవి మీకు నెక్స్ట్ వీడియోలో కానీ, షార్ట్ వీడియో కానీ, లాంగ్ వీడియోలో కానీ చేస్తాను. అండ్ ఎవ్రీథింగ్ కూడా స్టేట్మెంట్ కలెక్షన్. బట్ ఇక్కడ ఎవరు వీడియో తీసుకోవడానికి ఎల్లో చేయలేదండి. నాకు కుదిరినంత వరకు అయితే నేను తీసాను. సో మీరు ఎప్పుడన్నా మీరు వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి, ది బెస్ట్ కలెక్షన్ దొరుకుతుంది. బట్ ప్రైజింగ్ అయితే కొంచెం ఎక్స్పెన్సివ్. యూనిక్ స్టైల్స్ అయితే ఉంటాయి. కొంచెం హెవీగా ఉన్న గౌన్స్ అవైతే 20,000 నుంచి ఉన్నాయి. అది కూడా మేము ఒకటి తీసుకున్నాము. అండ్ అది కూడా నేను పోస్ట్ చేస్తాను ఏది తీసుకున్నామో. యాక్చువల్గా వాళ్ళకి స్టిచ్చింగ్కి మనం ఆర్డర్ ఇచ్చి రావాలన్నమాట. ఆన్ ద స్పాట్ తీసుకోరు. జస్ట్ మనం అక్కడ ఉన్న డిజైన్స్ చూసుకొని ఆర్డర్ ఇచ్చి వస్తే వాళ్ళు తర్వాత మనకి డిజైన్ చేసి ర్యాపిడో కానీ అట్లా పంపిస్తారు ఉంటారు. హైదరాబాద్లో ఉంది ఆ స్టోర్. సో మేము అక్కడికి కూడా వెళ్ళాము. మెజర్మెంట్ ఇచ్చి స్టిచ్చింగ్కి ఇచ్చింది కూడా మనకి కొంచెం ఆల్టరేషన్ చేయాల్సి వచ్చింది కాబట్టి అక్కడికి కూడా వెళ్ళి మేము చేయించుకొచ్చాము. సో అది కూడా నేను నెక్స్ట్ షార్ట్లో అయితే పోస్ట్ చేస్తాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా 6000+ అలా ఉన్నాయి జ్యువెలరీ అయితే. అండ్ ఈ టాప్ అయితే 1800 చెప్పారు. బాగుంది అనిపించింది, బట్ అదొక్కటే ఉంది, సింగిల్ పీస్, సైజ్ లేదు. ఇక్కడ చూస్తే అన్నీ కూడా క్రాప్ టాప్స్ కానీ ఫ్రాక్స్ కానీ అన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ శారీస్ ఉంటాయి. ఇదంతా కూడా మనకి కలకత్తా, ఢిల్లీ అటు సైడ్, నార్త్ సైడ్ నుంచి వచ్చి పెట్టుకునే ఎగ్జిబిషన్సే అనమాట. కానీ వెళ్ళిన తర్వాత మాత్రం బాగా టెంప్ట్ అయిపోతాము. సో మేము అలా ఓన్లీ ఎగ్జిబిషన్స్కి వెళ్ళి చాలా వదిలించుకున్నాం అనమాట. అండ్ మీకు కూడా ఎగ్జిబిషన్ అంటే ఇంట్రెస్ట్ ఉంది అంటే మళ్ళీ మనకి 9th, 10th కూడా జరుగుతుంది. తాజ్ కృష్ణ కాదు, నోవాటెల్లో జరుగుతుంది. సో 5th సఖీ ఎగ్జిబిషన్ ఉంది. సో ఇలా మనకి హైదరాబాద్లో ఎప్పుడు కూడా ఏదో ఒక ఎగ్జిబిషన్ జరుగుతూనే ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ పేజెస్ కనుక మీరు ఫాలో అయ్యారంటే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. పాపప్ అని, డిజైర్ అని, హై లైఫ్ స్టైల్ అని చెప్పేసి ఇలా నేమ్స్ డిఫరెంట్ ఉంటాయి కానీ స్టాల్స్ అయితే అవే ఉంటాయి. కొంచెం కూకట్పల్లి అటు సైడ్ పెట్టేవి కూడా నేను ఆల్రెడీ వీడియో షేర్ చేశాను. అవైతే మనకు కొంచెం బడ్జెట్ రేంజ్లో వస్తాయి. నోవాటెల్ అండ్ తాజ్ కృష్ణలో పెట్టేవి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి. నాకు వీలైనంత వరకు నేనైతే ఎగ్జిబిషన్స్ షేర్ చేశాను. బట్ నెక్స్ట్ ఏ ఎగ్జిబిషన్ జరిగినా వెళ్ళకూడదు అని చెప్పి మెంటల్గా డిసైడ్ అయిపోయాను. నాకు ఏదో కంటెంట్ వస్తుంది అని చెప్పి వెళ్ళడం ఏమో కానీ, సో వెళ్ళినప్పుడల్లా ఒక 10,000 పడుతుంది, బ్యాన్ పడుతుంది. కాబట్టి ఈసారి ఎగ్జిబిషన్స్ షేర్ చేయదలుచుకోలేదు. ఇంకేదైనా కంటెంట్ కావాలి అంటే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి, నేను చేయడానికి ట్రై చేస్తాను. అంత దూరం వెళ్ళి మనము వీడియో తీసుకుందాము అంటే వాళ్ళేమో వీడియోకి ఓకే చెప్పట్లేదు. సో కాబట్టి ప్రతిసారి కొనాలని కూడా కొనలేం కదా. మీకు ఎంత చూపించాలని నాకున్నా కానీ సో వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయాలి. కాబట్టి అంత నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు. ఈ వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి. ఏం చేయమంటారో మీరు కనుక చూస్తే తప్పకుండా కమెంట్ చేయండి. దాన్ని బట్టి నేను కంటెంట్ అనేది చేస్తాను. ఇక్కడ చూపిస్తున్న డ్రెస్ నేను ఆల్రెడీ పర్చేస్ చేశాను. నా బర్త్డేకి స్టైలింగ్ కూడా చేశాను అనమాట. అది నెక్స్ట్ షార్ట్లో అయితే పోస్ట్ చేస్తాను. అన్ని వీడియోస్ చాలా ఎక్కువ అయిపోయినాయి అండి.
అప్లోడ్ చేయాలంటేనేమో ఏది ముందు అప్లోడ్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఎగ్జిబిషన్స్ ఉన్నాయి, ముందు అప్లోడ్ చేసేస్తే మిగతాయన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి. సో అలా అవుతుందన్నమాట. కంటెంట్ తీస్తున్నాను కానీ వ్యూస్ రావట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. చూసేవాళ్ళు వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ అస్సలు రావట్లేదు. ఈవెన్ 1K వ్యూస్ వస్తుంటే 1 సబ్స్క్రైబర్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మొజనైట్ పోల్కి అలాంటి సబ్స్క్రైబ్ ఫ్యామిలీ అది గోల్డ్ కాదు అని తెలుస్తుంది. లేదంటే ఇవన్నీ మల్చెందేరి మల్ కాటన్ ఇక్కడ కూడా ఒక డ్రెస్ బాగున్నాయి, అన్ని బాగుంటాయి, అన్ని నచ్చుతాయి. తీసుకున్నాము. జ్యువెలరీ చాలా తక్కువ ప్రైస్ అన్నమాట. సో ఇక్కడ బ్లాక్ బీడ్స్, సిల్వర్ జ్యువెలరీ ఎక్కువ ఉంది. ఎందుకంటే మేము సిల్వర్ జ్యువెలరీ ఎక్కువ ఉంది, ఫ్యాషన్ జ్యువెలరీ కూడా ఉంది. కానీ ఫ్యాషన్ జ్యువెలరీ అంతా మన ఇండియన్కి సంబంధించింది కాదు. కంప్లీట్ గా నార్త్ సైడ్ వాళ్ళకి సంబంధించిన జ్యువెలరీ అయితే ఉంది. మంచి స్టేట్మెంట్ పీసెస్ అయితే దొరుకుతాయి. అండ్ ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, దీని మీద అంతా కూడా హ్యాండ్ ఎంబ్రాయిడరీ వచ్చింది. అండ్ దీని కాస్ట్ అయితే మనకి ఆల్మోస్ట్ 8,000 ఏమో చెప్పారనమాట. కచ్ వర్క్ అంటే బాగుంది, చాలా బాగుంది. అండ్ మీరు ఎవరైనా ఇలాంటి ఎగ్జిబిషన్స్కి వెళ్తే కమెంట్ చేయండి ఎలాంటివి మీరు ఇష్టపడతారో తీసుకోవడానికి. కొన్ని చూపించగలిగిన చోట అయితే చూపించాను, వాళ్ళు యాక్సెప్ట్ చేసిన చోట. అన్ని కూడా మనకి హ్యాండ్లూమ్ కానీ లేదంటే హ్యాండ్ వర్క్, హ్యాండ్ పెయింట్వి దొరుకుతాయి. ఎక్స్క్లూజివ్ కలెక్షన్. ఇక్కడ పిల్లలవి కొంచెం ఫ్రాక్స్ లాగా ఉన్నాయి. అవి 3,000 అట్లా ఉన్నాయి అనమాట. బాగున్నాయి డిజైనర్ శారీస్. ఒక్కొక్క శారీ 10,000 నుంచి స్టార్టింగ్ ఉంది. అసలు చూస్తే అలా ఫిదా అయిపోతాం అనమాట. అంత బాగున్నాయి శారీస్ అయితే. కట్టుకున్న వాళ్ళు కూడా అంత లుకింగ్ గా ఉన్నారు. ప్లీజ్ డూ. ఇదంతా కూడా జ్యువెలరీ అనమాట. అక్కడ ఆల్రెడీ వాళ్ళు పోస్ట్ పెట్టారు, అది మీకు చూపించాను. ఇక్కడ ఉన్న శారీ అతని దగ్గర మేము నెక్స్ట్ టైం ఇప్పుడు July 4th వెళ్ళాము, 3rd వెళ్ళాము కాబట్టి అక్కడ ఒక శారీ అయితే తీసుకున్నాము. అరౌండ్ 10,000 చెప్పారు, బట్ 9,000కి ఇచ్చారు. ఇవైతే ఆల్మోస్ట్ 40,000 దాకా ఉన్నాయి. వీళ్ళు ఓన్లీ ఎగ్జిబిషన్స్లోనే స్టాల్స్ పెడతారంటండి. బయట విడిగా ఎక్కడ వీళ్ళకి స్టోర్ కానీ అట్లా ఏం లేదు. ఒకళ్ళు అయితే కార్డు ఇచ్చారు, వాళ్ళకి కాల్ చేసి మాకు ఇలాంటిది కావాలి అని అడిగితే వాళ్ళు చేసిస్తారంట. ఆ కార్డు నేను మీకు వీడియో లాస్ట్లో యాడ్ చేస్తాను. ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి, వీడియోని స్కిప్ కాకుండా చూడండి. లేదు మీకు కావాలి అనుకుంటే ఫాస్ట్ ఫార్వర్డ్లో 1.5x పెట్టుకొని చూడండి. బట్ ఫుల్ వీడియో చూస్తే నేను ఏం చెప్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది అనమాట. అండ్ ఇక్కడ నేను చూపించిన కార్డ్సెస్లో ఒకటి తీసుకున్నాను, అది నాకు అరౌండ్ 4,000 దాకా పడింది. ప్రైజెస్ అయితే అసలు తగ్గించట్లేదు. ఇఫ్ మీరు కావాలి అనుకుంటే ఎండింగ్ డే ఏదైతే ఉంటుందో 5th అప్పుడు వెళ్తే మీకు కొంచెం తగ్గిస్తారు. అలాగే 9th, 10th, 11th నోవోటోలో ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు వెళ్ళొచ్చు. అండ్ మీకు ఇంకా వీడియోస్ చూసే వాళ్ళు ఎక్కడి నుంచి చూస్తున్నారు, ఎలాంటి కంటెంట్ చేయాలనేది కింద కమెంట్ సెక్షన్లో నాతో అయితే షేర్ చేసుకోండి ప్లీజ్. అండ్ ఇవన్నీ కూడా మనకి సింగిల్ పీసెస్ వస్తాయి, ఫ్రాక్స్ అనమాట. తను వేసుకుంది కదా సేమ్ అదే ఫ్రాక్, ప్రైస్ వచ్చేసి 3,000 చెప్తున్నారు. ఆల్రెడీ ఇంతకు ముందు షాప్ చేసాము, చాలా కంఫర్టబుల్గా ఉంది. మెటీరియల్ అయితే కాటన్ కాబట్టి చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ ఇక్కడ ఇవి శారీస్ అనమాట. ఇవి అరౌండ్ 10K నుంచి స్టార్ట్ అవుతున్నాయి స్కర్ట్స్. ఈ శారీస్ ప్రైజెస్ బాగున్నాయి, అలాగే శారీ క్వాలిటీ కూడా చాలా బాగుందన్నమాట. కొంచెం పెద్దవాళ్ళకి కడితే ఇంకా బాగుంటుంది అనిపించింది. ట్రెడిషనల్ కలెక్షన్ కొంచెం తక్కువే ఉంటుంది, కొంచెం వెస్ట్రన్ వేర్, ఇండో వెస్ట్రన్ స్టైల్స్ అవైతే బాగున్నాయి. శారీస్ ఇవన్నీ కూడా ఒకటే కలర్ థీమ్లో వస్తాయి. ప్యాటర్న్స్ కూడా ఒకేలా ఉన్నాయి, అంటే కొన్ని తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి ప్యాటర్న్ అనేది మారిందనమాట. సో అలా ఉన్నాయి. మీరు కనుక ఒకవేళ యూట్యూబర్ అయ్యుండి మీరు కూడా నాలా వీడియో తీసుకోవాలనుకుంటే మీకు కుదిరితే వాళ్ళని అడిగే తీసుకోండి. బికాస్ నేను ఒక వీడియో కూడా డిలీట్ చేయాల్సి వచ్చింది, వాళ్ళకి ఇష్టం లేదంట తీయటము. సో అలాంటప్పుడు వీడియో డిలీట్ చేసేసాను. మీరు కూడా ఎవరైనా అంటే యూట్యూబర్స్ చేస్తూనే ఉంటారు కదా ఎగ్జిబిషన్స్, నాకు అనిపిస్తుంది వాళ్ళకి ఎలా ఓకే చెప్తున్నారా, వాళ్ళ వీడియోస్లో కూడా వస్తాయి కదా అని కొంతమంది ఉన్నారు. నేను నేమ్స్ అయితే మెన్షన్ చేయట్లేదు, కానీ వాళ్ళు ఫ్రాక్ పట్టుకొని చూపిస్తారు, అట్లా అయితే చూపిస్తున్నారు. మరి మేబీ ఫాలోవర్స్ ఉండడం వల్ల వాళ్ళకి ఆ రెస్పెక్ట్ దొరుకుతుందేమో, నాకైతే తెలీదు. సో ఏదైనా కంటెంట్ నేను ఇంకా ఎక్స్ట్రా మంచి కంటెంట్ తేవాలి అంటే ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉంటే ఇంకా ఎక్కువ కంటెంట్ ఇవ్వడానికి నాకు పాసిబుల్గా ఉంటుంది. అండ్ నేను ఇక్కడ డ్రెస్ చూస్తున్నాను, సో అదైతే నాకు బాగా నచ్చింది. వేసుకొని కూడా ట్రయల్ చూశానమాట. ట్రయల్ రూమ్స్ లాంటివి ఏమి ఉండవు, కానీ అక్కడే మనం సైడ్కి వచ్చి వేసుకొని చూస్తే సరిపోతుంది. సో డ్రెస్ మీదనే వేసేసుకోవాలి. డ్రెస్ మీద మనకి లూజ్ ఉంది, డ్రెస్ మీద కూడా లూజ్ ఉందంటే అది బాగా లూజ్ ఉన్నట్టు, కొంచెం టైట్ ఉంది అంటే ఓకే లోపల డ్రెస్ ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఫిట్ అన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఈ ఫ్రాక్స్ అన్నీ కూడా 4,000 రేంజ్ అట్లా ఉన్నాయి.
సో చూసాము, నేత్రానందం అనమాట. అండ్ ఇక్కడ కొన్ని బ్రాండ్స్ అయితే చూపిస్తున్నాను. మేబీ అవి ఇన్స్టాగ్రామ్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఆల్రెడీ చెప్పాను కదా, వీళ్ళకి ఎక్కడ స్టోర్ ఉండదు, లేకపోతే బొటిక్ ఉండదు, ఓన్లీ ఎగ్జిబిషన్స్ అనమాట. సో ఎగ్జిబిషన్స్ ఎప్పుడు పెట్టినా కానీ వీళ్ళు రిపీటెడ్గా మనకు కనిపిస్తూనే ఉంటారు. అండ్ ఇక్కడ శారీస్ అయితే చూపిస్తున్నాను. కొంచెం వైరల్ అయిన శారీస్ ఉంటాయి కదా, అవి కూడా ఇక్కడ దొరుకుతున్నాయి అనమాట. అండ్ ఈ సారీ ఎగ్జిబిషన్లో మనకి కొంచెం ఎక్కువ కిడ్స్ కలెక్షన్ కూడా బాగానే కనిపించింది. కొంతమంది అయితే అసలు నేమ్స్ కూడా కనిపించకుండా లైట్లు, ట్యూబ్ లైట్లు పెట్టేశారు వాటి మీద. అండ్ ఇదంతా కూడా మనకి కాటన్ 2 పీస్ 3 పీస్ కలెక్షన్. అండ్ ఇక్కడైతే కొంచెం మనకి ప్రింట్రెస్ట్ వైబ్స్ దొరుకుతాయి అనమాట. ఇది చూసారు కదా ఎంత ఉందో, ఇది హెయిర్కి పెట్టుకునే పిన్నీస్ అనమాట. ఆల్మోస్ట్ నా చెయ్యి కంటే కొంచెం పొడుగే ఉందని చెప్పాలి. బాగుంది, డిఫరెంట్గా. ఇది నేను మీషోలో కూడా చూశాను. మీషోలోది కూడా రివ్యూ చేద్దాం అనుకున్నాను, బట్ మర్చిపోయాను. అండ్ ఇక్కడ చూశాక గుర్తొచ్చింది అనమాట. అండ్ ఇక్కడ చూపిస్తున్నా కదా కిడ్స్ కలెక్షన్, ఇది కూడా ఏది టచ్ చేసినా కానీ 2000 అరౌండ్ ఉన్నాయి. కానీ ఐరన్ ప్లీట్స్ పెట్టి బాగుంది. ఇంకొంచెం బౌన్సీగా ఉంటే ఇంకా బాగుంది అనిపించింది. బట్ బయటే మనకి కొంచెం అఫోర్డబుల్గా దొరుకుతాయి అనిపించింది. నేనేం తీసుకోలేదు మా పాపకైతే. ఇదంతా కూడా ఫ్రాక్స్, మనకి జార్జెట్ ఫ్రాక్స్ అవి తక్కువ, కానీ మల్ కాటన్, మల్ చందేరి ఇవే కనిపిస్తూ ఉంటాయి ఎక్కువ. ఇవి ప్యాటర్న్స్ కూడా బాగున్నాయి. ఇన్స్టాగ్రామ్లో కూడా స్మార్ట్ చాయిస్ విత్ గీత అని ఉంటుంది, ప్లీజ్ డూ ఫాలో. అన్నీ సూట్ అవుతాయి అనిపిస్తుంది, కానీ వేసుకొని చూస్తేనే మనకి ఎలా ఉంటుందని తెలుస్తుంది కదా. సో అలా కొన్ని డ్రెస్సెస్ అయితే మిస్ అయినాయి. సో కొన్ని అయితే వేసుకొని చూసి తీసుకున్నాను. సో ఇక్కడ లాస్ట్లో చూసామన్నమాట, ఇది కూడా బాగుంది. ఈ ఫ్రాక్ వచ్చేసి, ఈ పింక్ కలర్ ఫ్రాక్ వచ్చేసి 3000 చెప్పారు. అదంతా థ్రెడ్ వర్క్ లాగా ఉండింది. అండ్ వీళ్ళది మనకి కార్డ్ అయితే ఇచ్చారు. వీళ్ళ దగ్గర మనకి బొటిక్ లేదు, బట్ కాల్ చేసి చెప్తే వాళ్ళైతే ఆర్డర్ తీసుకొని ర్యాపిడో చేస్తారంట, అదైతే చెప్పారు. ఇంకా ఈ వీడియోకి ఇంతే. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లాస్ట్ వచ్చేసేటప్పుడు మేము ఇక్కడ నిలోఫర్ దగ్గర వెళ్ళాము. చిన్న గేమ్ లాంటిది ఇక్కడ కండక్ట్ చేశారు. ఇద్దరు మంచి ఎడ్యుకేటెడ్ లాగే ఉన్నారు, బట్ చిన్న స్టాల్ పెట్టుకొని ఇలా సేల్ చేస్తున్నారు. ఫ్యూచర్ ఎంటర్ప్రీనర్స్, ఆల్ ద బెస్ట్.